వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నన్ను అవమానించిన అహంభావికి సన్మానం జరగకూడదు. అతను నిండు సభలో అతి దారుణంగా అవమానింపబడాలి. ఏం చేద్దాం దేవి? దానికి నేను పథకం చెప్తాను, నువ్వు అమలు జరపాలి. ఏమిటా పథకం? విడిచిపెట్టండి, నన్ను విడిచిపెట్టండి, నన్ను వదలండి, వదలండి, నన్ను విడిచిపెట్టండి. సేనాని ఏమది? క్షమించండి ప్రభు. సింహనందిని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా నేను గమనించి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఇక్కడకు తీసుకొచ్చాను. ఆత్మహత్యా ప్రయత్నమా? నందిని, ఇది నిజమా? అవును ప్రభు. అంతటి కష్టం ఏమి కలిగినది? నేను మోసగింపబడ్డాను ప్రభు. ఎవరు నేను మోసగించినది? ఈ కృష్ణ కుమారుడే. దుర్మార్గుడా, నా నృత్యం చూసి అచ్చరి ఉంది ముచ్చటపడి నన్ను దగ్గరకు తీసుకుని వివాహం చేసుకుంటానని నమ్మబలికి నాతో సంభోగించి ఆ మోజు తీరిన పిమ్మట నన్ను కాదని హేమని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదు. ఇది మోసం కాదా? షట్ అప్ డర్టీ వుమన్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నానా? ప్రభు, ఓ రాత్రి ఇవే కామంతో కన్ను మిన్ను గానక నా మీద పడింది. నేను హెచ్చరించి వచ్చేశాను. ఆ కోపంతో నా మీద ఇన్ని అబద్ధాలు కల్పించి చెప్తుంది. నందిని, దైవం మీద ఆన ప్రభు, నేను నిజమే చెప్తున్నాను. ఈ వ్యక్తి నా నృత్యం చూసి మెచ్చుకొని ఆగు. నీ నృత్యాన్ని మెచ్చుకున్నానా? నీకంటే మా హేమ బాగా నాట్యం చేయగలదు. నృత్యంలో నన్ను ఓడించేవారు ఈ పృథ్వీలోనే లేరు. సింహనందిని గారు, మీకు తెలిసిన పృథ్వీ ఈ సభ ఒకటే. అంత మాత్రం చేత మొత్తం ప్రపంచంలోనే మేము మించిన వారు లేరనుకోవడం పొరపాటు. ప్రభు, ఈ వ్యక్తి సభనే అగౌరవపరుస్తున్నాడు. ప్రభువుల వారి మన్నన పొందిన రాజనర్తక కన్నా గొప్ప నర్తకులున్నారని చెప్పి ప్రభువుల వారిని అవమానిస్తున్నాడు. సేనాపతి, ఎందరో మహానుభావులన్నట్లు ఈ యువకుని మాటలలో కూడా సత్యమున్నది కదా. మంత్రివర్య, నాదొక మనవి. ఈ హేమ నాకన్నా బాగా నర్తించగలదని అన్నారుగా. నా నాట్యంతో ఈ హేమను ఓడించగలిగితే ఈ కృష్ణకుమారుడు నా అభియోగాన్ని ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని మాటివ్వమనండి. ఓహ్, వాట్ నాన్ సెన్స్! డాన్స్ కాంపిటీషన్? ఓకే, నేను రెడీ. నాట్య పోటీ పెట్టమనండి. నిన్ను ఓడించి మళ్ళీ నోరెత్తకుండా చేస్తాను. హేమ, ఏమిటిది? ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. అప్పాజీ, ప్రభు, నర్తకి మణులిద్దరు తమంతట తామే పోటీకి ఒప్పుకుంటున్నారు గనక వారి కోరిక మేరకు ఇది ఏర్పాటు చేయించండి. అలాగే ప్రభు, రేపే ఏర్పాటు చేయిస్తాను. అప్పాజీ, ప్రభు, తీర్పు చెప్పండి. ఈ నాట్య పరీక్ష యందు గెలుపొందిన సౌభాగ్యవతి హేమను చిరంజీవి కృష్ణకుమారుడు పరిణయమాడవలనని నిర్ణయించడమైనది. స్వార్థ బుద్ధితో మన ఆస్థానానికి విచ్చేసిన అతిథులను అవమానించిన సింహనందిని ఆస్థాన నర్తకి పదవి నుండి తొలగించడమైనది. కృష్ణకుమార, మా ఆస్థాన నర్తకి తప్పిదాన్ని మా తప్పిదంగా భావించి క్షమార్పణలను అర్పిస్తున్నాం. మమ్మల్ని మన్నించండి. ఇది మీ ఉదారతకు నిదర్శనం, మీ గొప్పతనానికి రుజువు. ప్రభు, మీ మనసుకి బాధ కలిగించిన మమ్మల్ని క్షమించండి. మా సింహానందని చేసిన కుట్రకి ప్రాయశ్చిత్తంగా మా రాజ్యంలో మీరేం కోరుకున్నా సంతోషంగా సమర్పించుకుంటాం. మాకేం అక్కర్లేదు ప్రభు. రేపు పౌర్ణమి నాడు మీ పూజా మందిరంలో ఉన్న వజ్రపు విశేషాన్ని చూడాలనుంది. అవశ్యం మీరు ఆ సుందర దృశ్యాన్ని చూసి ఏర్పాటు చేస్తాం. రేపటి సాయం సమయమున మా అంతఃపురానికి విచ్చేయమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కార్తీక పౌర్ణమి పుణ్యకాలే శివమణి దీప పూజాం కరిష్యే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతం పరమాన్ నిత్యం విశ్వన్నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వం. అద్భుతం మహారాజా. ఈ విశేషం ప్రతి పున్నమి నాడు కనిపించదు కృష్ణకుమార. కేవలం కార్తీక పున్నమి నాడే ఈ కాంతులు కనిపిస్తాయి. కార్తీక మాసం ఈశ్వరునికి ప్రియమైన మాసం.
ఈ వజ్రాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా పితామహులకు ప్రసాదించాడని పెద్దలు చెప్పారు. అందులకే కేవలం ఒక్క కార్తీక పున్నమి నాడే ఈ వింత ద్యోతకమవుతుంది. ఎవరు వర్ణించడానికి వీలు కాని ఆశ్చర్యానికి లోనయ్యాం మేము. కృతజ్ఞులం. ఈ విశేషాన్ని చూడగలగటం నిజంగా మా అదృష్టం మహారాజా. నన్ను ప్రభువుల ఆగ్రహానికి గురి చేసిన ఆధముడి మీద తక్షణం నేను కసి తీర్చుకోవాలి. ఎలా దేవి? 2 దినముల్లో ఆ కృష్ణకుమారుడు తమ దేశానికి పయనమైపోతున్నాడు. ప్రమాదాన్ని సృష్టించాలి, ప్రయాణాన్ని ఆపాలి. ఆ అహంభావిని ప్రభువుల క్రోధాగ్ని జ్వాలల్లో తెలభోలా మాడి మసైపోయేలా చేయాలి. చెప్పింది గుర్తుందిగా? ఈ రోజు రాత్రి పూజా మందిరం. తప్పు జరిగిందో తలలు లేచిపోతాయి. సేనాధిపతి చోరశిఖామణి కూడానా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజ్యాన్ని రక్షించవలసిన సేనాధిపతివి రాజద్రోహం చేస్తావా? ఇంతటి నీచానికి పాల్పడతావా? వీడిని బంధించండి. వదలండి. ఎవరు? చెప్పరా, నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఆ వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ఎందుకు ప్రయత్నించావురా? చెప్పు. ఎవరక్కడ? కృష్ణకుమార, సేనాధిపతి, ఏమిటిదంతా? మహారాజా, ఇతను దొంగ. పూజా మందిరంలో ప్రవేశించి వజ్రాన్ని దొంగిలించుకుని పోతుంటే మన భట్లు చూచారు. బంధించబోతుంటే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అబద్ధం ప్రభు. ఈ సేనాపతి నా గదిలోకి వచ్చి వజ్రాన్ని నా పెట్టెలో వేయడానికి ప్రయత్నిస్తుంటే నేను చూశాను. తప్పించుకుని పారిపోతుంటే పట్టుకున్నాను. మహారాజా, నేనే దొంగతనం చేసి ఉంటే వజ్రం ఇతని చేతిలోకి ఎలా వచ్చింది? ద్రోహి! దుర్బుద్ధితో ఆ శివమణి మహత్యాన్ని చూడాలని కోరుకుని రాజద్రోహానికి తలపడతావా?
మిత్రుడివని నమ్మి స్నేహాస్తాన్ని చూపించిన నాకే ఇంతటి ద్రోహాన్ని తలపెడతావా? సేనాధిపతి, ముందా వజ్రాన్ని తీసుకోండి. పరమేశ్వర ప్రసాదాన్ని దొంగిలించి విజయనగర సామ్రాజ్యపు అవిచ్ఛిన్న సంప్రదాయాన్ని మంటగలపాలని యత్నించిన ఈ ద్రోహికి మరణ శిక్ష విధిస్తున్నాం. వెంటనే అమలు జరపండి. తెలుగు